Hello students, welcome to the next session. ముందు సెషన్లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ చూసాము. ఈ సెషన్లో ప్రెషర్ మెజర్మెంట్. సో ప్రెషర్ మెజర్మెంట్ అనేది ఎలా చేస్తాము అనేది మనం ఈ సెషన్లో చూస్తాం. ఓకే, సో ప్రెషర్ మెజర్మెంట్ అంటే ఏంటి? ఇది ఫ్లూయిడ్ స్టాటిక్స్లో ఒక పార్ట్. ప్రెషర్ మెజర్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఓకే, సో ప్రెషర్ అనేది ఎప్పుడు వస్తుంది? మనకి ఫ్లూయిడ్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు మనం ప్రెషర్ అనేది మెజర్ చేస్తాం. ఓకే, ప్రెషర్ మెజర్మెంట్. సో ఇక్కడ మనకి ప్రెషర్ మెజర్మెంట్ ఏ రకంగా చేస్తాము? మామూలుగా ప్రెషర్ అంటే ఏంటి? ఏదైనా ఒక సర్ఫేస్, ఓకే, ఒక ప్లేన్ సర్ఫేస్ కావచ్చు, ఒక కర్వ్డ్ సర్ఫేస్ కావచ్చు, ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ కావచ్చు, ఎనీ సర్ఫేస్ యూ కెన్ టేక్. సో దీని మీద వాటర్ యొక్క ఫోర్స్, వాటర్ యొక్క సెల్ఫ్ వెయిట్ కావచ్చు, హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఈ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఈ సర్ఫేసెస్కి నార్మల్గా యాక్ట్ చేస్తుంది. ఏ సర్ఫేస్ అయితే ఉందో ఆ సర్ఫేస్కి నార్మల్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ నార్మల్ అంటే వాట్ ఎవర్ ద హైడ్రోస్టాటిక్ ఫోర్స్, ఓకే, హైడ్రోస్టాటిక్ ఫోర్స్ బై ఆన్ ద ఏరియా విచ్ ఇట్ ఈస్ యాక్టింగ్, అనేది మనం తీసుకుంటే మనకి ప్రెషర్ అనేది వస్తుంది. అది తీసుకుంటే కనుక మనకి ప్రెషర్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ప్రెషర్ గురించి తెలుసుకునే ముందు ఒక లా గురించి మనం తెలుసుకోవాలి. ఏంటంటే అది పాస్కల్స్ లా. వాట్ ఈస్ పాస్కల్స్ లా? పాస్కల్స్ లా ఏం చెప్తుందంటే when a fluid is at rest, సో ఫ్లూయిడ్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటే, the intensity of pressure exerted will be same. Pressure exerted will be same in all the directions. సో దీన్ని మనం పాస్కల్స్ లా అంటాం. అంటే ఏంటి? ఒక ఫ్లూయిడ్, ఫస్ట్ దీన్ని అర్థం చేసుకుందాం. ఫ్లూయిడ్ అనేది రెస్ట్లో ఉంది, ఎటు కదలట్లేదు, రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉన్నప్పుడు ఈ ఫ్లూయిడ్ అనేది ఈ అడ్జసెంట్ ఏదైతే సర్ఫేస్ ఉంటుందో, దీనికి ఒక సర్ఫేస్ ఉంటుంది. అది సాలిడ్ బౌండరీ కావచ్చు, ఓపెన్ ఎయిర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అన్నిటి మీద కూడా ఇది ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ అనేది మాత్రం సేమ్ గా ఉంటుంది. ఆల్ ద డైరెక్షన్స్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై దిస్ ఫ్లూయిడ్ విల్ బి సేమ్. In all the directions when the fluid is at rest. దీన్నే మనం పాస్కల్స్ లా అంటాం. దీన్నే రిజాల్వ్ చేస్తే 3 డైరెక్షన్స్ లో px, py అండ్ pz. సో ఆల్ ద ప్రెషర్స్ ని మనం రిజాల్వ్ చేస్తే xyz ప్లేన్ లోకి వస్తాయి. సో px is equal to py is equal to pz. So this is also called Pascal's law. All the 3 directions or all the directions the pressure will be same. ఓకే, అయితే కండిషన్. సో మనం ఇక్కడ ఏమన్నాం? కండిషన్ ఏం పెట్టాం? ఫ్లూయిడ్ ఇస్ ఎట్ రెస్ట్. సో ఇది అప్లై అవ్వాలి అంటే ఇంకో కండిషన్ ఏం చూస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్, అది అప్లై అవ్వాలి అంటే ఫ్లూయిడ్ రెస్ట్లో ఉందని అర్థం. ఫ్లూయిడ్ రెస్ట్లో ఉందనుకోండి, వాట్ ఈస్ ద షియర్ స్ట్రెసెస్ యాక్టింగ్ ఆన్ ఇట్? సో వెన్ ఎ ఫ్లూయిడ్ ఇస్ ఎట్ రెస్ట్ మీన్స్ ఫ్లూయిడ్ ఎప్పుడు రెస్ట్లో ఉంటుంది, దాని మీద ఎట్లాంటి షియర్ ఫోర్సెస్ అనేవి అప్లై చేయకపోతే, ఆర్ వైస్ వెర్సా. ఫ్లూయిడ్ రెస్ట్లో ఉంది అంటే అర్థం ఏంటి? దాని మీద ఎలాంటి షియర్ స్ట్రెసెస్ అనేవి అప్లై చేయలేదు అంటే. సో ఫర్ ఎ ఫ్లూయిడ్ టు బి ఎట్ రెస్ట్, du షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే అంతే కదా. అంటే ఫ్లూయిడ్ కదలట్లేదు అంటే అర్థం ఏంటి? అందులో వెలాసిటీ అనేది మారదు, ఎందుకంటే వెలాసిటీ అనేది 0.
సో 0 ఉన్నప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ కూడా 0. కాబట్టి du 0 అవ్వటం వల్ల యాస్ పర్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ du/dy ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. దట్ మీన్స్ tau ఈజ్ ఈక్వల్ టు 0. సో షియర్ స్ట్రెసెస్ అనేవి కూడా 0 ఉంటాయి దీని మీద. సో షియర్ స్ట్రెసెస్ 0 అయిపోతాయి కాబట్టి ఇది ఐడియల్ ఫ్లూయిడ్స్కి అప్లికబుల్, రియల్ ఫ్లూయిడ్స్ కాదు అని కాదు. పాస్కల్స్ లా ఇస్ అప్లికబుల్. హెన్స్ ఇది రెస్ట్ పొజిషన్ అన్నాం కాబట్టి రెస్ట్ పొజిషన్లో ఐడియల్ రియల్ అనే తేడా ఉండదు. రెస్ట్లో ఉన్నాయి కాబట్టి ఐడియల్ రియల్కి ఎక్కడ మనం డిఫరెన్సెస్ ఎస్టాబ్లిష్ చేసాము, మూవ్ అయ్యేటప్పుడు విస్కోసిటీ ఉండదు. ఓకే, అది ఇన్కంప్రెసిబుల్. సో మూవ్ అయితేనే మనకి ఐడియల్కి రియల్కి కొన్ని ప్రాపర్టీస్ మారుతాయి. మూవ్ అవ్వకపోతే కొన్ని ప్రాపర్టీస్ అనేవి మారు. అందులో ఒకటి పాస్కల్స్ లా. సో పాస్కల్స్ లా is valid. Law is valid for both ideal and real fluids at rest. Okay, so ఇప్పుడు ఐడియల్ ఫ్లూయిడ్ మోషన్ లో ఉందనుకోండి, అయితే అప్పుడు అప్లై చేయొచ్చా అని ఆలోచిస్తే ఎస్, we can apply. So this law is also applicable to ideal fluids. కానీ ఐడియల్ ఫ్లూయిడ్ అనేది యూనిఫామ్ మోషన్ లో ఉండాలి. This law is also applicable to ideal fluids with uniform velocity or uniform motion. ఇప్పుడు నాన్ యూనిఫామ్ లో ఉందనుకోండి, నాన్ యూనిఫామ్ మోషన్ అయితే du 0 అవ్వదు. ఓకే, నో ఇక్కడ ఐడియల్ ఫ్లూయిడ్ అన్నాం కదా, ఐడియల్ ఫ్లూయిడ్ అయితే ఏదైనా, ఎందుకంటే మ్యూ 0 కదా, ఐడియల్ ఫ్లూయిడ్ కి మ్యూ 0 కాబట్టి టౌ అనేది 0, వాట్ ఎవర్ బి ద du. ఐడియల్ ఫ్లూయిడ్ కి మ్యూ 0 కాబట్టి, ఓకే, మ్యూ 0 కాబట్టి du 0 అయినా కాకపోయినా టౌ 0 అయిపోతుంది. కాబట్టి ఐడియల్ ఫ్లూయిడ్స్ కి విత్ యూనిఫామ్ మోషన్ ఆర్ నాన్ యూనిఫామ్ మోషన్ అప్లికబులే. ఎందుకంటే అక్కడ కాన్సెప్ట్ అలా ఉంది. ఎందుకంటే ఇక్కడ మ్యూ అనేది 0. ఓకే, కాబట్టి du 0 అయినా కాకపోయినా టౌ అనేది 0. ఓకే, అయితే బట్ రియల్ ఫ్లూయిడ్స్ కి when it comes to real fluids, this law is applicable only if the fluid is having rigid body motion. Rigid body motion అంటే అన్ని ఫైబర్స్ కూడా ఒకే ప్యాటర్న్ లో మూవ్ అవటం. అంటే రిజిడ్ బాడీ మోషన్ అంటే ఏంటి అర్థం? రిజిడ్ బాడీ మోషన్ so there is no difference in the deformations are uniform. అంటే ఇప్పుడు ఇదొక ఫ్లూయిడ్ పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పార్టికల్ అనేది ఎంతైతే మూవ్ అయిందో ఈ పార్టికల్ అంతే మూవ్ అయ్యి, ఈ పార్టికల్ అంతే మూవ్ అయ్యి, ఈ పార్టికల్ అంతే మూవ్ అయింది అనుకోండి. దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఈస్ కాల్డ్ రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీ అంటే ఏంటండి? సింపుల్గా చెప్తా మీకు. మీరు ఒక ఉయ్యాల కట్టుకుని కూర్చున్నారు. రిజిడ్ బాడీ అర్థం కావడానికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఉయ్యాల్లో ఊగుతున్నప్పుడు ఉయ్యాల్లో చిన్న డిఫ్లెక్షన్ వచ్చింది. కూర్చున్నాక డిఫ్లెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఇది ఉయ్యాల రిజిడ్ బాడీలో లేదు. ఉయ్యాల
ఈజ్ నాట్ ఇన్ ఏ రిజిడ్ బాడీ. ఇప్పుడు నేను ఈ ఉయ్యాల రోప్ కట్ చేస్తాను అనుకోండి ఇలాగా. ఈ ఉయ్యాల రోప్ కట్ చేస్తాను అనుకోండి. ఇది ఎలా పడిపోతుందండి కిందకి? ఇలా. ఇప్పుడు చూసారా? ఎర్లియర్ ఈ సపోర్ట్ ఉన్నప్పుడు ఉయ్యాలలో డిఫార్మేషన్ ఉంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ కట్ చేసేసానో ఉయ్యాల స్ట్రైట్ ఎలా ఉందో అలాగే డిఫార్మ్ అయింది. అర్థమైందా? అంటే దిస్ ఈజ్ కాల్డ్ రిజిడ్ బాడీ ట్రాన్స్లేషన్. అంటే జనరల్‌గా స్ట్రక్చర్స్‌లో మనం చూస్తాం రిజిడ్ బాడీ ట్రాన్స్లేషన్. రిజిడ్ బాడీ ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే, సో బాడీలో ఎటువంటి డిఫార్మేషన్స్ అనేవి ఉండవు. బాడీలో ఎటువంటి డిఫార్మేషన్స్ ఉండవు. ఆ బాడీ మొత్తం యూనిఫార్మ్‌గా కదులుతుంది. ఏదైనా డిఫార్మేషన్ వచ్చిందని ఈ పార్టికల్ వస్తే ఈ పార్టికల్, ఈ పార్టికల్, ఈ పార్టికల్, ఈ పార్టికల్ అన్నిట్లో కూడా డిఫార్మేషన్స్ వస్తాయి. కానీ బాడీలో ఎటువంటి డిఫరెన్స్ రాదు. బెండింగ్ అనేది ఉండదు. కర్వేచర్ అనేది ఉండదు. స్ట్రెయిట్ లైన్‌లో ఉంటుంది. అలాగే రిజిడ్ బాడీలో పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి అనుకోండి. సో ఇవన్నీ కూడా ఒకేలా మూవ్ అవుతాయి. వీటిలో మళ్ళీ ఇలా బెండింగ్ అనేది ఉండదు. సో అది రిజిడ్ బాడీ మోషన్. ఆ రిజిడ్ బాడీ మోషన్ ఉన్నప్పుడు లేదా దీన్నే మనం ఏమంటామంటే యూనిఫార్మ్ మోషన్. దీన్నే మనం ఏమంటాం? యూనిఫార్మ్ మోషన్. సో రిజిడ్ బాడీ మోషన్ కానీ, యూనిఫార్మ్ మోషన్ కానీ ఉంటే ఓకే. రిజిడ్ బాడీ మోషన్ కానీ, యూనిఫార్మ్ మోషన్ కానీ ఉంటే ఏమవుతుంది? డియు 0 అవుతుంది. ఇంటర్న్ టౌ కూడా 0 అవుతుంది. డియు 0 అవుతుంది. ఇంటర్న్ టౌ కూడా 0 అవుతుంది కాబట్టి అక్కడ మనం పాస్కల్స్ లాని అప్లై చేయొచ్చు రియల్ ఫ్లూయిడ్స్‌కి. పాస్కల్స్ లా రియల్ ఫ్లూయిడ్స్‌కి అప్లై చేయొచ్చు. ఓకే. సో ఈ కండిషన్స్‌లో మాత్రమే పాస్కల్స్ లా అనేది అప్లై చేయగలము. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ లొకేషన్స్ వేర్ డు వి అప్లై పాస్కల్స్ లా? సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ పాస్కల్స్ లా. అప్లికేషన్ ఆఫ్ పాస్కల్స్ లా. ఒక హైడ్రాలిక్ ప్రెస్. హైడ్రాలిక్ ప్రెస్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ సింపుల్ కాన్సెప్ట్ అండి. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. చాలా సింపుల్ కాన్సెప్ట్. హియర్ ఇది చాలా సింపుల్ అండి. పెద్ద కష్టమేం కాదు. మీరు ఒక లోడ్ పెట్టారు. ఒక లోడ్. సో మీకు సింపుల్ మెషిన్స్ వీడియోలో లోడ్, ఎఫర్ట్ అంటే ఏంటనేది చెప్పాను కదా. సో లోడ్ అండ్ ఎఫర్ట్ ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. మనం ఈ లోడ్ని లిఫ్ట్ చేయాలి. అలాగే ఈ లోడ్ని కిందకి రాకుండా ఆపాలి. ఓకే. ఈ లోడ్ని కిందకి రాకుండా మనం పుష్ చేయాలి. ఒక ప్రెషర్ని ఇవ్వాలి. ఈ లోడ్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఒక ప్లంజర్ పెట్టారు. ఈ ప్లంజర్ తోటి ఈ లోడ్ని ఆపుతున్నారు మీరు. ఈ ప్లంజర్ తోటి ఈ లోడ్ని ఆపుతున్నారు. ఓకే. సో ఇది మీరు పెడుతున్న ఎఫర్ట్. ఇది లోడ్. సో మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు? పి ప్రెషర్లో చూస్తే కనుక మీరు పి అనే ఎఫర్ట్ పెడుతుంది. ఇది ఒక మీడియం. సో ఈ మీడియంలో ఈ లోడ్ని మీరు ఇలాగే ఉంచాలి అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మీకు పాస్కల్స్ లా అనేది అవసరం. ఎందుకు అవసరము అంటే హియర్ ద ప్రెషర్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ విల్ బి సేమ్. అంతే కదా. సో హియర్ ద ప్రెషర్ వేరియేషన్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్. కాబట్టి మీరు ఇక్కడ ఏదైతే పి పెడుతున్నారో ఇక్కడ అదే పి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది ఈ లోడ్కి ఈక్వల్ అవ్వాలి అంటే సో ఈ లోడ్ వల్ల క్రియేట్ అయ్యే స్ట్రెస్కి ఈ లోడ్ వల్ల క్రియేట్ అయ్యే స్ట్రెస్ అంటే ప్రెషర్, ఈ రెండు కూడా ప్రెషర్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే సో పి ఈజ్ ఈక్వల్ టు పి. బట్ ఇక్కడ పి ఏంటి? W/T.
పిస్టన్, ఇది పిస్టన్ అనుకుంటే పిస్టన్ ఏరియా ఏ అనుకుంటే, ఇది ఒక ప్లంజర్ అనుకుంటే ప్లంజర్ ఏరియా స్మాల్ ఏ అనుకుంటే, సో పిస్టన్ వల్ల క్రియేట్ అయ్యే ప్రెషర్ ఎంత W/A. ప్లంజర్ వల్ల వచ్చే ప్రెషర్ ఎంత F/A. సో ఈ రెండు ఈక్వేట్ అయితే అంటే మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలో ఎలా తెలుస్తుంది? మనకి W తెలుసు, లోడ్ ఎంత ఉందో తెలుసు, ఎంత లిఫ్ట్ చేయాలో తెలుసు, దాని ఏరియా తెలుసు, ప్లంజర్ ఏరియా తెలుసు. సో ప్లంజర్ మీద ఎంత ఎఫర్ట్ పెట్టాలి అనేది ఈ పాస్కల్స్ లా యూజ్ చేసి ద ప్రెషర్ని ఈక్వేట్ చేస్తే కనుక మనకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అప్లికేషన్స్. ఆర్ ఎల్స్ మీరు ఒక ఎఫర్ట్ F పెట్టినప్పుడు ఎంత లోడ్ని విత్ హెల్డ్ చేయగలరు అనుకుంటే A/A. So this is the load which we can withstand with this force. So ఇలాంటి మనకి ఏంటంటే these are the applications, one of the applications of the Pascal's law. అలాగే మనకి there is another law. So apart from Pascal's law, there is another law called hydrostatic law. హైడ్రోస్టాటిక్ లా. ఈ హైడ్రోస్టాటిక్ లా ఏం చెప్తుంది అంటే, యాజ్ పర్ హైడ్రోస్టాటిక్ లా, ద వేరియేషన్ ఆఫ్ ద ప్రెషర్ in vertical direction is given by or is equal to its specific weight. The variation of pressure in vertical direction is equal to its specific weight. అంటే ఏంటి? సో దీన్ని ఈ యొక్క డెఫినేషన్ని మనం ఒక అర్థమెటికల్గా న్యూమరికల్గా రిప్రజెంట్ చేస్తే, వేరియేషన్ అంటే ఏంటి? డిపి. సో వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ అంటే డిపి. ఇన్ వెర్టికల్ డైరెక్షన్ అంటే డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ వెయిట్ అంటే గామా. ఇది మనం చూసాం ఈ డెఫినేషన్ త్రూ. దీన్ని మనం ఎలా వచ్చిందో చూద్దాం. అయితే సో ఇది వాటర్ ఆర్ ఎనీ ఫ్లూయిడ్ అనుకోండి. ఒక పాయింట్, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను ఇక్కడ. ఈ ఆబ్జెక్ట్ అనేది సెంటర్లో ఎక్కడో ఉంది, ఈ ఫ్లూయిడ్లో ఎక్కడో ఉంది. దీని మీద ఇది ఆబ్జెక్ట్ అనేది ఇట్లా స్టాండ్ అయ్యింది ఎట్ సమ్ హైట్ అంటే అర్థం ఏంటి? దీనిపైన ఒక ప్రెషర్ ఉంది, కింద ఒక ప్రెషర్ ఉంది. ఈ రెండు ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, అంతే కదా? అంటే ఇది P1 ఉంది, ఓకే, ఇది P1 ఉంది, ఇది P2 ఉంది. ఇప్పుడు దీని గ్రావిటీ అనేది కిందకి యాక్ట్ చేస్తుంది. యాక్చువల్గా అయితే దీని గ్రావిటీ కిందకి యాక్ట్ చేస్తుంది, కానీ ఇది కిందకి రావట్లేదు అంటే అర్థం ఏంటి? P2 ఈజ్ గ్రేటర్ దాన్ P1 అనే కదా, అంతేనా? సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? P1 అనేది కిందకి యాక్ట్ చేస్తుందండి, P2 అనేది పైకి యాక్ట్ చేస్తుంది. దీని సెల్ఫ్ వెయిట్ కూడా కిందకే యాక్ట్ చేస్తుంది, కానీ ఇది కింద అంటే P1 + W ఈజ్ ఈక్వల్ టు P2. అంటే సమ్ నాట్ ఓన్లీ వెయిట్ దేర్ ఈస్ సమ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. కొంత ఫోర్స్ అనేది P2 అనేది ఎక్కువ తీసుకుంటుంది. P2 యొక్క వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఏదైతే డౌన్వర్డ్ ఫోర్సెస్ అన్నీ ఉన్నాయో వాటిని మొత్తం ఈ P2 ఆపుతుంది. సో హియర్ సో నేనేమంటానంటే P2ని P1 + dP అంట, లేదంటే P2 - P1 ఈజ్ dP అంట. ఓకే, P2 - P1 నేను dP అంటాను. ఓకే, నౌ P2 - P1 dP అయితే ఇది ఏమైంది? సో ఇది ఏమైంది? దీని యొక్క హైట్ Z అనుకుంటే, ఓకే, సో ఈ యొక్క మాలిక్యూల్ యొక్క ఐఎమ్ టేకింగ్ ఏ స్మాల్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ height of dz. A molecule which is having height of dz I am taking. సో ఇది Z అనుకున్నాను నేను, ఇది Z అనుకున్నాను, ఇది dz, ఓకే, ఇది dz, ఓకేనా?
ఇది dz. ఇప్పుడు P1 అంటే ఏంటండి? we all know the formula of the pressure. rho g h కదా. అంటే ఏమవుతుంది? rho g ని గామా అనుకుందాం. గామా ఇంటూ z. అంతే కదా. P1 అంటే ఏంటి? గామా ఇంటూ z. ఇప్పుడు P2 ఏమవుతుంది? సేమ్ గామా ఇంటూ z ప్లస్ dz. z ప్లస్ dz అంతే కదా. గామా ఈజ్ ఈక్వల్ టు గామా P2 ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ z ప్లస్ dz. సో P2 ఏమన్నా నేను గామా z ప్లస్ గామా dz. సో ఇప్పుడు గామా z అంటే ఏంటిది? P1 కదా. గామా z అంటే P1 కదా. సో P2 మైనస్ P1 ఈజ్ నథింగ్ బట్ గామా dz. అంతే కదా. P2 మైనస్ P1 ఈజ్ గామా dz. సో దిస్ ఈస్ టేకెన్ యాజ్ dp. సో dp బై dz ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు ఇక్కడ? గామా. dp by dz is nothing but gamma. Gamma is also nothing but rho g. Okay, gamma is also nothing but rho g. So this is what is called hydrostatic law. So the variation of pressure dp in vertical direction dz is equal to its specific weight or rho g. So this is what we have proved here. Okay. So ఇక్కడ ఏమైంది? మీకు ఎప్పుడైనా కూడా ప్రెషర్ అనేది, ఓకే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ప్రెషర్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ డౌన్, మనం కిందకి వెళ్ళే కొద్దీ ప్రెషర్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రెషర్ అంటే ఏంటంటే ఒక మనిషి ఇలా నిలబడ్డాడు, ఇంకో మనిషి ఇలా నిలబడ్డాడు. ఇప్పుడు ఈ మనిషి నెత్తి మీద Z అనే ఒక వాటర్ కాలం ఆర్ Z1 అనే వాటర్ కాలం ఉంది. ఈ మనిషి నెత్తి మీద Z2 అనే వాటర్ కాలం ఉంది. సో వీడు ఇంత వాటర్ని మోస్తున్నాడు, వీడు ఇంత వాటర్నే మోస్తున్నాడు. సో వీడి నెత్తి మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది, వీడి నెత్తి మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం కిందకి వెళ్ళే కొద్దీ, వాటర్లో కిందకి వెళ్ళే కొద్దీ మన నెత్తి మీద లిక్విడ్ కాలం ఆర్ వాటర్ కాలం పెరుగుతూ ఉంటుంది. వాటర్ కాలం పెరిగే కొద్దీ మన మీద ప్రెషర్ పెరుగుతుంది. అందుకే సబ్మెరైన్ కిందకి వెళ్ళే కొద్దీ దాని మీద హ్యూజ్ ప్రెషర్ బిల్టప్ అవుతూ ఉంటుంది. సబ్మెరైన్ మీద చాలా ప్రెషర్ అనేది వస్తుంది. మీరు గాజీ సినిమా చూస్తే కూడా అక్కడ అర్థమవుతుంది. సో కిందకి వెళ్ళే కొద్దీ వాటర్ లిక్విడ్ కాలం యొక్క ప్రెషర్ వల్ల సబ్మెరైన్ ఫెయిల్ అయిపోతుంది కూడా. అందుకే సర్టెన్ డెప్త్, ఏ డెప్త్ అయితే డిజైన్ చేస్తామో ఆ డెప్త్కి మించి కిందకి వెళ్ళకూడదు. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హైడ్రోస్టాటిక్ లా. అర్థమైంది కదా అందరికి? అయితే హియర్ మనకి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ కానీ, ఓకే, ఎనీ అదర్ ప్రెషర్స్, మనకి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ లాగే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రీవియస్ చాప్టర్లో మీకు చెప్పాను ఆల్రెడీ. అబ్సల్యూట్ ప్రెషర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, గేజ్ ప్రెషర్, ఇలా ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం ఏదైతే ఈ ప్రెషర్ హైడ్రోస్టాటిక్ లా త్రూ, ఓకే, హైడ్రోస్టాటిక్ లా నుంచి మనం ఫైండ్ చేసే ప్రెషర్ని మనం ఏమంటాం అంటే గేజ్ ప్రెషర్ అంటాం. ఓకే, హైడ్రోస్టాటిక్ లా నుంచి మనం మెజర్ చేసే ప్రెషర్ దట్ ఈస్ కాల్డ్ గేజ్ ప్రెషర్. ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్. These pressures can be positive or negative. When we are calculating the head below the datum, అంటే మీరు ఏం చేశారు, ఇది డేటమ్ అనుకోండి, మీరు ఇక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు మీకు ఏమవుతుంది? నెగిటివ్ ప్రెషర్ వస్తుంది, వాక్యూమ్ ప్రెషర్. దట్ ఈస్ ఆల్సో వి క్యాలిక్యులేట్ యూజింగ్ హైడ్రోస్టాటిక్ లా. కాకపోతే అది నెగిటివ్ ప్రెషర్ అవుతుంది. సో హైడ్రోస్టాటిక్ లాలో మనకి నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది, పాజిటివ్ ప్రెషర్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు ఏం చూసాము, రో GH అన్నాం కదా, లేదా గామా Z. అంటే గామా అనేది ఫర్ ఏ పర్టికులర్ ఫ్లూయిడ్ గామా కాన్స్టెంట్. అంటే ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు Z. అంటే మీరు చూస్తే కనుక ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx అని కూడా అనుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు mx ఆర్ x ఈజ్ ఈక్వల్ టు my. ఇది y అనుకుంటే. ఓకే, సో ఇక్కడ ప్రెషర్ అనేది లీనియర్గా వేరీ అవుతుంది. బికాజ్ జెడ్కి పవర్ 1 ఉంది కాబట్టి ప్రెషర్ అనేది లీనియర్గా వేరీ అవుతుంది. అండ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది.
డెప్త్ పెరిగే కొద్దీ. ప్రెషర్ అనేది డెప్త్ పెరిగే కొద్దీ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ వెర్టికల్‌గా చూస్తే గనక వెన్ యూ లుక్ ఎట్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది వెర్టికల్‌గా? ఇలా ఉన్నారనుకోండి. వెర్టికల్‌గా చూసినప్పుడు సో ఇదేమవుతుంది గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 0 ఉంటుంది. సపోజ్ ఇది హెచ్ అనుకుంటే దిస్ ఈస్ కాల్డ్ గామా హెచ్. ఓకే. సో ఇనీషియల్‌గా హెచ్ 0 కాబట్టి గామా ఇంటూ 0 ఎట్ ఏ హైట్ హెచ్ గామా ఇంటూ హెచ్ ఇస్ ద ప్రెషర్. ఇది అలా లీనియర్‌గా వేరీ అవుతుంది. ప్రెషర్ డయాగ్రామ్ అనేది ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనే వెర్టికల్ ప్లేన్ ఈ రకంగా ఉంటుంది. సో ద ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? వెర్టికల్‌గా అయితే ఇలా ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ అది హారిజాంటల్ ప్లేన్ మీద సో వెర్టికల్ ప్లేన్ మీద అయితే ఇలా ఉంటుంది. అది హారిజాంటల్ ప్లేన్ అనుకోండి. హారిజాంటల్ యాక్సిస్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డ్యామ్ అనుకుందాం. లేకపోతే రిజర్వాయర్ అనుకుందాం. అప్ స్ట్రీమ్ సైడ్ ఎలా ఉంటుంది? ఇది అప్ స్ట్రీమ్ కదా. ఇక్కడ ఇదో ప్లేనే కదా. ఈ ప్లేన్ మీద ఎలా ఉంటుంది ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్? యూనిఫామ్. అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది. ఎంత ఉంటుంది? ఇది హైట్ హెచ్ కదా. సో ఈ ప్లేన్ మీద ఎంత ఉంటుంది? రో జీ హెచ్ ఆర్ గామా హెచ్. సో యూనిఫామ్గా ఉంటుంది దీని మీద. ఎందుకంటే ఇక్కడ అన్ని పాయింట్స్ నెత్తి మీద వాటర్ కాలమ్ అనేది హెచ్చే ఉంది. ఇక్కడేమో హెచ్ ఉంది. ఇక్కడ హెచ్ కన్నా తక్కువ, ఇక్కడ హెచ్ కన్నా తక్కువ, ఇక్కడ ఇంకా తక్కువ, ఇక్కడ ఇంకా తక్కువ, ఇక్కడ ఇంకా తక్కువ, ఇక్కడ ఇంకా తక్కువ, ఇక్కడ 0. ఈ డైరెక్షన్లో హెచ్ అనేది తగ్గుతూ వెళ్తుంది కాబట్టి మనకి ప్రెషర్ కూడా తగ్గుతుంది. కానీ ఈ డైరెక్షన్లో చూస్తే అన్ని పాయింట్స్ దగ్గర వాటర్ కాలము హైట్ అనేది హెచ్ ఉంది కాబట్టి సేమ్ ఉంటుంది. ఓకే. అదే ఇంక్లైన్డ్ ప్లేన్ ఉందనుకోండి. ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది. దీని మీద ఎలా ఉంటుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం వెర్టికల్‌గానే చూడాలి. దీని మీద కూడా ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఇలాగే ఉంటుంది. లేదా ఇలా ఉంటుంది. ఇలా ఉందనుకుందాం. సో ఇక్కడ ఇది హైట్ ఎంత? ఈ హైట్ ఎంత? వెర్టికల్ హైట్ ఎంతో చూసుకుని ఓకే ఆ వెర్టికల్ హైట్‌కి ఇక్కడ పాయింట్ ఇది కదా మనకి. మన కన్సిడరేషన్ పాయింట్ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోదాం. ఈ పాయింట్ కదా. సో ఈ పాయింట్‌కి ఎంత ఉంది హైట్? సో దీని నెత్తి మీద ఎంత కాలం ఉంది? అది ఇంటూ గామా ఇంటూ హెచ్. అలాగే ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా అక్కడ ఉన్న వెర్టికల్ హైట్ ఎంత? ఓకే. సో గామా హెచ్. ఆ రకంగా ఎక్కడైనా కూడా మనం చూడాల్సింది ఏంటండి? వర్టికల్ కాలం. అది ఇంక్లైన్డ్ ఫేసా, వెర్టికల్ ఫేసా, హారిజాంటల్ ఫేసా కాదు. వాడి నెత్తి మీద ఎంత హైట్ ఆఫ్ వాటర్ ఉంది? అదే హెడ్. అంతే సింపుల్. సో నౌ మనకి ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అర్థమైపోయింది కాబట్టి మెజర్మెంట్ ఎలా చేయాలి? ప్రెషర్ మెజర్మెంట్. ఓకే. ప్రెషర్ మెజర్మెంట్ చూద్దాం. ప్రెషర్ మెజర్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ప్రెషర్ మెజర్మెంట్‌కి డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి. ఒక్కొక్క డివైస్‌లో ఒక్కొక్కలాగా మెజర్ చేస్తాం. ఫస్ట్ డివైస్ బేసిక్ డివైస్ అండి. దట్ ఈస్ పీజోమీటర్. పీజోమీటర్ అనేది ఐదర్ ఇలా ఉండొచ్చు, లేదా ఇలా ఉండొచ్చు, లేదా ఇలా ఉండొచ్చు. సో ఎలాగైనా పీజోమీటర్ అనేది ఉండొచ్చు. ఇది ఒక వే, ఇది ఒక వే. సో పీజోమీటర్లో ఎప్పుడైనా వాటర్ కాలమ్ అనేది పైకొచ్చి ఇలా ఆగిపోతుంది. అంటే దీని ప్రెషర్ ఎంతైతే ఉంటుందో అంతవరకు హైట్ లిక్విడ్ కాలమ్ మీద రైజ్ అయ్యి అక్కడ ఆగిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్
ఇది హెచ్ అనుకుంటే లిక్విడ్ రైజ్ హైట్. దీన్ని సెంట్రాయిడ్ నుంచి చూస్తాం. ఇలాగే ఇక్కడ కూడా. సో దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్. సో దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్. సో ఇలాగా మనకి ఏదైతే లిక్విడ్ కాలమ్ హైట్ వచ్చిందో సో ఇది ఇంటూ గామా. సో ప్రెషర్ అంటే ఏంటంటే పీజోమీటర్ ప్రకారంగా గామా ఇంటూ దిస్ హైట్ ఆర్ రో జీహెచ్. సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ స్టాటిక్ స్టేట్లోనే ఉంటుంది మనకి ఫ్లూయిడ్ అనేది, డైనమిక్ స్టేట్ మూవింగ్ స్టేట్లో ఉండదు. స్టాటిక్ స్టేట్లో ఉన్న లిక్విడ్ యొక్క టాప్ లెవెల్ ఎంత హైట్లో ఉంది సెంట్రాయిడ్ నుంచి సెంటర్ పాయింట్ ఆఫ్ దిస్ పీజోమీటర్ క్యాలిక్యులేట్ చేసుకోవడం ఇంటూ గామా ఆఫ్ దట్ లిక్విడ్ ఆర్ ఫ్లూయిడ్ విల్ గివ్ యూ ద ప్రెషర్ ఆఫ్ దట్ ఫ్లూయిడ్. ఓకే, కానీ దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మోడరేట్ pressures, moderate gauge pressure. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హైట్ ఆఫ్ కాలమ్ అనేది లిమిటెడ్. మీరు వెరీ హై ప్రెషర్ మెజర్ చేయాలనుకుంటే కాలమ్ నుంచి సర్ప్లస్ అయి బయటకు వచ్చేస్తుంది లిక్విడ్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ వెరీ హై ప్రెషర్స్. అదే వెరీ లో ప్రెషర్ అనుకుంటే కనీసం మీరు మెజర్ కూడా చేయలేరు హైట్ ఆఫ్ కాలమ్. కనీసం మీరు హైట్ ఆఫ్ ద కాలమ్ని మెజర్ చేయలేరు కూడా. అంటే ఇది చాలా సెన్సిటివ్ కాదు, ఇన్సెన్సిటివ్. సో వెరీ లో ప్రెషర్స్ అయితే అసలు ఈ హైట్ అనేది రైజ్ కూడా కాదు. కాబట్టి ఇక్కడ మనకి హై ప్రెషర్కి కానీ లో ప్రెషర్కి కానీ ఇది సూటబుల్ కాదు. ఓన్లీ ఫర్ మోడరేట్ ప్రెషర్స్ మాత్రమే పీజోమీటర్ అనేది సూటబుల్. అయితే దీన్ని ఓవర్కమ్ చేస్తూ వేరే డివైస్ వస్తుంది, అది మానోమీటర్. సో మానోమీటర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇంకా ఫర్దర్గా. బేసిక్గా మానోమీటర్ ఎలా ఉంటుందో చూద్దాం, తర్వాత వాటిలో టైప్స్ అనేది చూద్దాం. సో మానోమీటర్ ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఎక్కడెక్కడైతే మనం మెజర్ చేయాలనుకుంటామో ఆ 2 పాయింట్స్ని ఒక లిక్విడ్ కాలంతో కనెక్ట్ చేయాలి. ఓకే, ఒక లిక్విడ్ కాలంతో కనెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ ఏ అనుకోండి, ఇది ఒక ఏ అనే పాయింట్ ఉంది, ఇది బి అనే పాయింట్ ఉంది. ఈ 2 పాయింట్స్ దగ్గర ఉన్న ప్రెషర్ డిఫరెన్స్ని మీరు మెజర్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏ అనే పాయింట్ దగ్గర నుంచి కనెక్ట్ చేసుకుంటూ బి అనే పాయింట్కి వెళ్ళాలి. సో బి అనే పాయింట్కి వెళ్ళాలి. సో అలా వెళ్తే మీకు ఏమొస్తుంది, ఇలా వెళ్తే కనుక మీకు ఒక మానోమెట్రిక్ ఫ్లూయిడ్ కూడా ఇక్కడ అవసరం పడుతుంది. సో అదేంటో చూద్దాము. ఇలా వెళ్ళినప్పుడు ఈ రకంగా మనం అరేంజ్ చేసుకుని పిఏ ఇది పీబీ అనుకుంటే పిఏ మైనస్ పీబీ ఫైండ్ చేయొచ్చు. ఒకవేళ పీబీ తెలిస్తే పిఏ వస్తుంది, పిఏ తెలిస్తే పీబీ వస్తుంది. ఓకే, పిఏ తెలిస్తే పీబీ వస్తుంది, పీబీ తెలిస్తే పిఏ వస్తుంది. ఈ రకంగా మనం మానోమీటర్ని వాడతాం. అయితే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మానోమీటర్స్ ఉన్నాయి, చాలా రకరకాల మానోమీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ కైండ్ ఆఫ్ మానోమీటర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కైండ్ ఆఫ్ మానోమీటర్ ఈజ్ U-tube manometer or simple U-tube manometer. యూట్యూబ్ అంటే ఇది మనం వాడే యూట్యూబ్ కాదు, యూ షేప్లో ఉండే ట్యూబ్. ఓకే, మానోమీటర్. సో ఇక్కడ సింపుల్ యూట్యూబ్ కాబట్టి ఇది ఒక సైడ్ మనకి పీజోమీటర్ లెక్కే ఉంటుంది. ఇంకో డైరెక్షన్ ఏం చేస్తామంటే వీఆర్ ఓపెన్ ఇట్ టు ద ఎన్వైర్న్మెంట్. సో అదర్ సైడ్ ఏమవుతుందండి, ఓపెన్ ఉంటుంది, ఇలా ఓపెన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే, సో ఏ అనే పాయింట్ దగ్గర ప్రెషర్ మెజర్ చేయాలనుకుంటున్నారు.
ఇందులో మానోమెట్రిక్ లిక్విడ్ ఉంటుందని చెప్పాను. జనరల్‌గా మనం వాడే మానోమెట్రిక్ లిక్విడ్ అనేది మెర్క్యూరీ అండి. జనరల్‌గా మనం వాడే మానోమెట్రిక్ లిక్విడ్ ఏంటండి? మెర్క్యూరీ. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇలాగ వచ్చింది. మీరు ఒక లిక్విడ్ పెట్టారు. పెడితే మానోమెట్రిక్ ఫ్లూయిడ్ అనేది ఇట్లా కదిలింది. సో, ఇప్పుడు మనకి డిఫరెంట్ మెజర్‌మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది H1 అనుకుంటాను. ఓకే. సో, ఇక్కడి నుంచి ఇలాగ స్ట్రెయిట్ లైన్ కొడతాను. ఇది H2 అనుకుంటాను. ఇది H2 అనుకుంటాను. ఓకే. ఇక ఇది ఓపెన్. ఇది ఓపెన్ టు ఎయిర్. అంటే ఇక్కడ ఏముంటుంది ప్రెషరు? ఇక్కడ ప్రెషర్ అనేది P అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇక్కడ ఏమొస్తుందండి ఇంకా ఓపెన్ టు ఎయిర్ అన్నాను కదా! కాబట్టి ఎయిర్ ప్రెషర్ ఏమవుతుంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అవుతుంది. అయితే ఇక్కడ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ గామా ఎం అనుకుంటాను. నా ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ గామా. ఏదైతే ఫ్లూయిడ్ నేను మెజర్ చేస్తున్నానో దానిది గామా అనుకుంటాను. మానోమెట్రిక్ ఫ్లూయిడ్ స్పెసిఫిక్ వెయిట్ వచ్చేసి గామా ఎం అనుకుంటాను. ఇప్పుడు పిఏ ఇది కదా పిఏ. ఇక్కడ నుంచి మనం ప్రెషర్ ఈక్వేషన్ రాస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సులువు అర్థం చేసుకుంటే కరెక్ట్‌గా. నాకు ప్రెషర్ అట్ ఏని నేను పిఏ అనుకున్నా. ప్రెషర్ అట్ ఏని ఏమనుకున్నానండి? పిఏ. సో, పిఏ నుంచి మీరు ఇలాగ కదలండి ముందుకి. ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చినప్పుడు మీరు కిందకి వెళితే మీ నెత్తి మీద కాలమ్ పెరుగుతూ ఉంటుంది. అంతేనా? మీరు కిందకెళ్తున్నారండి. ఈ మనిషి ఇక్కడికొచ్చాడు ఇప్పుడు. ఈ పాయింట్ దగ్గర నిలబడ్డాడు. వీడి నెత్తి మీద H1 అనే కాలమ్ వచ్చింది. ఇక్కడ లేదు. కానీ ఇక్కడికొచ్చేసరికి వీడి నెత్తి మీద H1 అనే కాలమ్ ఉంది. సో, నెత్తి మీద కాలమ్ పెరిగిందంటే అర్థం ఏంటి? బరువు పెరిగింది. బరువు పెరిగితే ఏమవుతుంది? ప్రెషర్ కూడా పెరుగుతుంది. ప్రెషర్ పెరిగితే ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. ప్రెషర్ పెరిగింది కాబట్టి యాడ్ చేసుకోవాలి. గామా H1 ఇది ప్రెషర్ ఇక్కడికొచ్చినప్పటికి ప్రెషర్ ఇది. వీడు ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ ఇక్కడికొచ్చాడండి. ఈ పాయింట్‌కొచ్చాడు. వీడు ఎంతైతే కిందకొచ్చాడో అంతే మీదకొచ్చాడు కదా! అంటే వీడి నెత్తి మీద ప్రెషర్ ఎంతైతే పెరిగిందో మళ్ళీ ఇక్కడికొచ్చినప్పటికి అంతే తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇక్కడ జంప్ కొట్టేయండి. ఎందుకంటే ఈ మధ్యలో పెరిగింది, ఈ మధ్యలో తగ్గింది. సో, నెట్ 0. ఇది ఖర్చు, ఇది ఆదాయం. సంపద, ఆదాయం. సో, ఆదాయం, ఖర్చు 2 ఈక్వల్ అయిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎల్లులో. ఇది నీ ఆదాయం. ప్రెషర్ పెంచుకున్నాం. మళ్ళీ ఇలాగెళ్ళావు. మళ్ళీ ప్రెషర్ వదిలేసుకున్నాం. సో, ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ ఎంతుందో ఇక్కడ అంతే ఉంటుంది. ఇక్కడ అంతే ఉంది కదా! ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? మీరు పైకెళ్తున్నారు. పైకెళ్తున్నారంటే ఏమవుతుంది? మీ మీద ప్రెషరు తగ్గుతుంది. అంతే కదా! మీరు ఈ నెత్తి మీద బోలెడుండాలి. పైకెళ్ళేసరికి తగ్గిపోయింది. కాబట్టి పైకెళ్ళేటప్పుడు ఎప్పుడు మైనస్ పెట్టుకోండి. పైకెళ్తున్నారు కదా! అంటే ప్రెషర్ తగ్గించుకుంటున్నారు. పైకెళ్తున్నారు కాబట్టి ప్రెషర్ తగ్గించుకుంటున్నారు. కానీ ఏ రూపంలో తగ్గించుకున్నారు? గామా ఎం రూపంలో తగ్గించుకున్నారు. గామా ఎం రూపంలో తగ్గించుకున్నారు కాబట్టి ఎంత ప్రెషర్ తగ్గుతుంది? గామా ఎం ఇంటూ H2. ఎంత ప్రెషర్ తగ్గిందండి ఇప్పుడు మీకు? గామా ఎం ఇంటూ H2. ఇది దేనికి ఈక్వల్ అయింది? ఇక్కడికొచ్చేసరికి బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్‌కి ఈక్వల్ అయింది. దేనికి ఈక్వల్ అయిందండి? అట్మాస్ఫియరిక్ ప్రెషర్‌కి ఈక్వల్ అయింది. ఎందుకంటే ఈ సర్ఫేస్ బయట ఏముంది ప్రెషరు? మీరింత కష్టపడి ఇక్కడికొస్తే చూస్తే ఇక్కడ ఏముందంతా? మోక్షం. ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంది. కాబట్టి ఇదంతా ఈక్వల్ టు ఇది. అంతే కదా! సో, PATM. ఇప్పుడు నేను గేజ్ ప్రెషర్ అంటే అర్థం ఏంటి చెప్పాను మీకు? గేజ్ ప్రెషర్. గేజ్ ప్రెషర్ అంటే ఏంటి? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా ఎంత ఎక్కువుంది? ఎంత తక్కువుంది? అంతే కదా! ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఒక డాటమ్ అనుకుంటే, ప్లస్ అయితే పాజిటివ్ గేజు, నెగెటివ్ అయితే నెగెటివ్ గేజు. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ వాక్యూమ్. ఇదేంటిది? పాజిటివ్ ప్రెషర్. ఓకే. ఇది ప్రెషరు, ఇది వాక్యూమ్. అయితే ఇక్కడ నాకు ఈ వాల్యూ కావాలి అనుకుంటే, నేనేం చేయాలి? ఇది పిఏ అనుకోండి. పిఏ మైనస్ PATM చేయాలి. పిఏ మైనస్ PATM. ఇది చేశాననుకోండి. ఈ 2 ఇటు పోతాయి. గామా ఎం H2 మైనస్ గామా H1. సో, ఏటీఎం అనేది మనం జనరల్‌గా 0 అనుకుంటే, ఎందుకంటే ఇది డాటమ్ అనేసుకున్నాం కదా! సో, డాటమ్ అనేది 0. అప్పుడే కదా ఇది గేజ్ ప్రెషర్ అవుతుంది. డాటమ్ నుంచి మీరు కడుతున్నారు. సో, డాటమ్ అనేది మనకి 0 అనుకున్నాం అనుకోండి. సో, పిఏ ఈస్ నథింగ్ బట్ ద గేజ్ ప్రెషర్. ఇదే కదా! పిఏ అంటే గేజ్ ప్రెషర్. సో, గేజ్ ప్రెషర్ ఈస్ ఈక్వల్ టు గామా ఎం H2 మైనస్ గామా H1. సో సింపుల్ అండి. సో సింపుల్. ఇలా మనం కట్టేయొచ్చు. ఇది సింపుల్ యూట్యూబ్ మానోమీటర్. అలాగే దేర్ ఇస్ అనదర్ మానోమీటర్, డిఫరెన్షియల్ మానోమీటర్. డిఫరెన్షియల్ మానోమీటర్.
డిఫరెన్షియల్ మానోమీటర్ చూస్తే గనక ఇక్కడ డిఫరెన్షియల్ అంటే దాని నేమ్లోనే దాని మీనింగ్ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగా చూద్దాం. ఇక్కడ మనకి ఒక మానోమీటర్ ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది. సో ఏబిని మనం ముందు కనెక్ట్ చేసుకుందాం. ఒక మానోమీటర్తో ఏబిని మనం కనెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇదొక పాయింట్, సో ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఇదొక పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇలా ఉంది. ఇందులో మానోమెట్రిక్ లిక్విడ్ ఉంది. మానోమెట్రిక్ లిక్విడ్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చేయండి. ఇది H1 అనుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ కొట్టండి డైరెక్ట్, అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎంత పెరిగింది అంత తగ్గింది జంప్. ఇది H2 అనుకోండి. ఇక్కడ కూడా వేరే ఫ్లూయిడ్ ఉంది. ఇది H3 అనుకోండి. సో దీని యొక్క ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ వెయిట్ Γ1. ఇది మానోమెట్రిక్ ఫ్లూయిడ్ కాబట్టి Γm. ఇది వేరే ఫ్లూయిడ్ అనుకుందాం Γ2. ఇలాగా Γ1, Γm, Γ2 ఉంది. వెరీ సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. సో నేను స్టార్ట్ అవుతున్నా పిఏ నుంచి, నడుస్తున్నా కిందకి. పిఏ నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఏమైంది, నెత్తి మీద లిక్విడ్ కాలం పెరిగింది, ప్లస్ Γ1. ఏ లిక్విడ్ కాలం పెరిగింది, Γ1 అనేది పెరిగింది. Γ1 H1. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ కొట్టేసేయండి. మళ్ళీ వెనక్కి పైకి వెళ్తున్నారు, లిక్విడ్ కాలం తగ్గింది. ఏ తగ్గింది, Γm తగ్గింది. మైనస్ Γm H2. ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నారు. ఏ తగ్గుతుంది, Γ2 తగ్గుతుంది. సో మైనస్ Γ2 H3. ఇక్కడికి వచ్చారు. ఏం చూసారు, ఇక్కడ పీబీని చూసారు. అంటే ఇక్కడ మిగిలిందంత ప్రెషర్ పీబీ. సో పిఏ మైనస్ పీబీ ఇజ్ ఈక్వల్ టు Γm H2 ప్లస్ Γ2 H3 మైనస్ Γ1 H1. అంటే ఇది డిఫరెన్షియల్ మానోమీటర్లో ఏమొస్తుంది, వీ కెన్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్, వీ కెన్ ఫైండ్ ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో మీరు ఏదైనా 2 పాయింట్స్ మధ్యలో ప్రెషర్ డిఫరెన్స్ని ఫైండ్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు మనం ఏది వాడాలి, డిఫరెన్షియల్ మానోమీటర్ని మనం వాడాలి. డిఫరెన్షియల్ మానోమీటర్ని మనం యూజ్ చేయాలి. అర్థమైందా? సమ్ టైమ్స్ మనం ఇన్వర్టెడ్ యూట్యూబ్ కూడా వాడతాం. ఇది డిఫరెన్షియల్, ఇంకో మానోమీటర్ ఉంది, అదేంటంటే ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్. ఇన్వర్టెడ్ యూట్యూబ్. ఇది ఎప్పుడు వాడతామంటే, ఇక్కడ డిఫరెన్షియల్ మానోమీటర్ ఎప్పుడు చెప్పాను, టు ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, అక్కడ వాడతాం ఇది. అదే ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్ ఎక్కడ వాడతామంటే, టు ఫైండ్ ద డిఫరెన్స్, ఇక్కడ కూడా టు ఫైండ్ ద డిఫరెన్స్ of low pressures, to find the difference between low pressures between 2 points. అది ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్. అయితే ఇక్కడ ఇన్వర్టెడ్ అని పేరులోనే ఉంది కదా, ఇన్వర్టెడ్ పేరులోనే ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ యూట్యూబ్ అనొచ్చు, ఇన్వర్టెడ్ డిఫరెన్షియల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు దీన్ని. ఇన్వర్టెడ్ యూట్యూబ్ ఆర్ ఇన్వర్టెడ్ డిఫరెన్షియల్ మానోమీటర్. అయితే ఇక్కడ మనకి ఏ అండ్ బి తీసుకుందాం. ఇలా ఉంటాయి.
అంటే మెథడాలజీ అయితే అదే అలాగే ఉంటుంది. మెథడాలజీ ఏం మారదు. ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ అన్ని మైనస్‌లు అవుతాయి ఎక్కువ ప్లస్‌ల కన్నా. ఓకే. సో ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, మనకిక్కడ ఇక్కడ ప్రెషర్ అనేది పిఏ అనుకుంటే, ఓకే. సో ఇదొక ఫ్లూయిడ్. ఇక్కడి నుంచి మనకు డిఫరెంట్ ఫ్లూయిడ్, మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఉంది. ఇలా ఉందనుకుంటే, సో ఇది H1 అనుకోండి. సడన్‌గా జంప్ కొట్టండి ఇక్కడికి. ఇది H2 అనుకోండి. ఓకే. ఇది H2 అనుకోండి. ఇది H3 అనుకోండి. ఇప్పుడు మీరు పిఏ నుంచి స్టార్ట్ అవుతున్నారు. పిఏ పైకెళ్తున్నారు. నెగెటివ్ తగ్గుతుంది. ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో గామా 1 అనుకోండి ఇది. ఇది గామా 1, ఇది గామా ఎం, ఇది గామా 2. గామా 1 ఇంటూ H1. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ కొట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడ జంప్. ఇది కిందకు వస్తున్నారు, పెరుగుతుంది. కిందకు వస్తున్నారు, పెరుగుతుంది. ప్లస్ గామా ఎం ఇంటూ H2. మళ్ళీ కిందకు వస్తున్నారు, మళ్ళీ కిందకు వస్తున్నారు, పెరిగింది. ప్లస్ గామా 2 H3 ఈజ్ ఈక్వల్ టు పీపీ. సో ఇక్కడ ఏమైంది? పిఏ మైనస్ పీపీ సేమ్, ఏ మార్పు ఉండదు. కాకపోతే ఇక్కడ ఇందాక ప్లస్లైన మైనస్లు అవుతాయి, మైనస్లైన ప్లస్లు అవుతాయి, అంతే తేడా. ఇక్కడ ఎప్పుడైతే మీకు ఎక్కువ మైనస్లు వచ్చాయి కాబట్టి ఈ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇందాక చూస్తే ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి. నెగిటివ్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్ వాల్యూ తక్కువ ఉంది, నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లో ప్రెషర్స్ని కూడా మనం ఇందులో మెజర్ చేయొచ్చు. ఇన్వర్ట్ అయ్యాం కాబట్టి లో ప్రెషర్స్ని కూడా మెజర్ చేసుకోవచ్చు. అది అక్కడ ఇంపార్టెన్స్. ఓకే, ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్ ఆర్ ఇన్వర్టెడ్ డిఫరెన్షియల్ మానోమీటర్. నెక్స్ట్ వచ్చేసి మైక్రో మానోమీటర్. మైక్రో మానోమీటర్. మైక్రో మానోమీటర్. మైక్రో మానోమీటర్లో ఏమవుతుందంటే ఇది కూడా ఒక సింపుల్ మానోమీటరే. ఓకే, సింపుల్ మానోమీటరే. కాకపోతే సెక్షనల్ ఏరియా అనేది చాలా పెంచుతాం. ఓకే, ఇక్కడ చిన్న రిజర్వాయర్ వస్తుంది మధ్యలో. చిన్న రిజర్వాయర్ అంటే మీరు అనుకున్న ఆ పెద్ద రిజర్వాయర్లు కాదు. ఈ ట్యూబ్లో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ని పెంచడం ద్వారా ఒక చిన్న రిజర్వాయర్ అనేది మనం లోపల పెడతాం. ఓకే, అంటే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే స్మాల్ ప్రెషర్స్ని కూడా, స్మాల్ ప్రెషర్స్ డిఫరెన్సెస్ని హై ప్రెసిషన్తో, ఓకే, దిస్ మైక్రో మానోమీటర్ it can measure very small pressure differences, with high accuracy, with very high accuracy. అది దీని యొక్క ఉపయోగం. ఎలా ఉంటుందో చూసేద్దాం. ఏ అనే పాయింట్ ఉంది. సో ఇక్కడ నేను ఏ అనే పాయింట్ ఉంది. సో ఇది నా యొక్క ట్యూబ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి నేను ఇలా ట్యూబ్ పట్టుకెళ్తూ రిజర్వాయర్ కట్టేస్తున్నాను. సో రిజర్వాయర్ కట్టడం అంటే ఏంటంటే దీని సెక్షనల్ ఏరియాని పెంచడం. ఇది నా రిజర్వాయర్ పాయింట్. మళ్ళీ రిజర్వాయర్లోంచి బయటకు వస్తున్నాను. సో రిజర్వాయర్లోంచి బయటకు వచ్చి ఇది ఏమన్నాను, సింపుల్ యూట్యూబ్ మానోమీటర్ అన్నాను కాబట్టి సో ఓపెన్ పెట్టేస్తాను స్కైకి. సో స్కైకి ఓపెన్ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఇలా వదిలేస్తున్నాను నేను. యూ తిప్పేసి, యూ కాబట్టి యూ తిప్పేసి వదిలేసాను. ఇది నా యొక్క కన్స్ట్రక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ మైక్రో మానోమీటర్ ఆర్ ఇట్ ఈస్ ఎ సింపుల్ యూట్యూబ్ మానోమీటర్. ఓన్లీ థింగ్ నేను ఏం చేశాను, ఇక్కడ రిజర్వాయర్ని పెట్టాను మధ్యలో. దీనివల్ల ఉపయోగం ఏంటి? సో ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఇందులో కొంత మానోమెట్రిక్ లిక్విడ్ కూడా ఉంటుంది. ఇలాగా ఇలా ఉంటుంది. ఓకే,
సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఏరియాని ఇంక్రీజ్ చేశామో, ప్రెషర్ అనేది వేరియేషన్ చాలా తగ్గిపోతుంది. అంటే ప్రెషర్ అంటే ఏంటండి? లోడ్ బై ఏరియా. అంతే కదా! అది కూడా వన్ కైండ్ ఆఫ్ స్ట్రెస్సే. ఏరియా పెంచడం వల్ల ప్రెషర్ అనేది చాలా తగ్గుతుంది. అంటే ప్రెషర్ తగ్గుతోందంటే ఏంటి? మీరు మినిమమ్ వాల్యూస్ అంటే ప్రెషర్ వాల్యూస్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా మీరెప్పుడైతే ప్రెషర్ వాల్యూస్, ప్రెషర్ డిఫరెన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నా కూడా ఈ లింబ్‌లో కనిపించేస్తాయి. ఇక్కడ చాలా ఎక్కువ క్రాస్ సెక్షన్ పెట్టి ప్రెషర్ తగ్గిస్తున్నారు కాబట్టి, ఈ లింబ్‌లో గూడా మూవ్‌మెంట్ చాలా చిన్నగా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద మూవ్‌మెంట్స్ ఉండవు. పెద్ద మూవ్‌మెంట్స్ ఉండవు. ఏ పెద్ద మూవ్‌మెంట్ అయినా ఇక్కడ రెడ్యూస్ అయిపోతుంది. మూవ్‌మెంట్ అనేది ఇక్కడ రెడ్యూస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీకన్నీ కూడా చిన్న చిన్న మూవ్‌మెంట్స్ ఉంటాయి. చిన్న చిన్న మూవ్‌మెంట్సే ఉంటాయిక్కడ. దానివల్ల ఏమవుతుందంటే, చిన్న డిఫరెన్స్‌ని గూడా మనం ఈజీగా ఇక్కడ గ్రాబ్ చేసుకోవచ్చు. సో, దట్ ఈస్ వై ఇట్ ఈస్ హావింగ్ వెరీ హై యాక్యురసీ ఫర్ వెరీ స్మాల్ ప్రెషర్ డిఫరెన్సెస్. ఓకే. ఇక్కడ గూడా మనం రాసేయొచ్చు. సింపుల్‌గా రాసేయొచ్చు. ప్రెషర్ ఈక్వేషన్. సో, ఇప్పుడు ఇది ఇలా లైన్ కొట్టేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి H1 అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి H1 అనుకోండి. కానీ ఇక్కడ కొంచెం మార్పులొస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ H1 అనుకుంటే ఓకే. సో, అగైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎళ్ళే ముందర ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎళ్ళే ముందర సో, ఇది ఇలా అయిపోయింది గదా! ఇది ఇలాగ అయిపోయింది. ఇది H2 అనుకుందాం. ఇది H2 అనుకుందాం. ఇది H2 అనుకుందాం. అయితే ఇక్కడ మనకేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ అనేది ఇక్కడ ప్రెషర్ ఒకలా ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద రిజర్వాయర్ అనేది క్యాపిటల్ ఏ అనుకుంటే, ఏరియా ఆఫ్ ద రిజర్వాయర్ క్యాపిటల్ ఏ అనుకుంటే, దీని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా స్మాల్ ఏ అనుకుంటే, దీని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా స్మాల్ ఏ అనుకుంటే, ఓకే. ఇప్పుడు మనకి రిజర్వాయర్‌లో ఫాల్ ఆఫ్ హెడ్ లిక్విడ్ లెవెల్ అంటే రిజర్వాయర్‌లో ఎ ఎ ఇనీషియల్‌గా లిక్విడ్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. ఇనీషియల్‌గా లిక్విడ్ అనేది ఈ లెవెల్‌కి ఉందనుకుందాం. లిక్విడ్ అనేది ఈ లెవెల్‌కి ఉంది. ఫైనల్‌గా లిక్విడ్ అనేది బికాస్ ఆఫ్ దిస్ ప్రెషర్ కిందకెళ్ళింది అనుకుందాం. సో, డెల్టా హెచ్ ఏంటి ఇక్కడ? డెల్టా హెచ్ ఏంటండి ఇక్కడ? వాట్ ఈస్ డెల్టా హెచ్? What is delta H? Delta H is falling liquid, falling in liquid level in reservoir. అంతే కదా! సో, ఈ ఫాల్‌కి అంటే ఇక్కడ ఇది ఫాల్ అయింది డెల్టా హెచ్. ఓకే. ఇది ఫాల్ అవ్వక ముందు అంటే ఈ మానోమీటర్ ఎక్కడుంది? ఇక్కడికొచ్చింది. ఇక్కడ ఉండేది. మానోమీటర్ అనేది ఇక్కడ ఉండేది. ఓకే. అయితే ఇప్పుడు ఇది ఫాల్ అవ్వక ముందు మానోమీటర్ ఇక్కడ ఉంది కదా! మానోమెట్రిక్ లెవెల్ ఇక్కడ ఉంది. సో, అంటే ఏంటి? దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద మానోమీటర్. సో, ఈ లిక్విడ్ అనేది ఈ మానోమీటర్ ఇక్కడ ఉన్నప్పుడు, ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఇక్కడ ఉన్నప్పుడు, లిక్విడ్ ఇక్కడ ఉందని అర్థం. ఓకే. లిక్విడ్ ఇక్కడ ఉందని అర్థం. లిక్విడ్ ఎక్కడుంది? కిందకుంది. ఇంకా కిందకే కదా ఉంటుంది. మరి మానోమీటర్‌లో పైకున్నప్పుడు లిక్విడ్ అనేది కిందకే ఉంటుంది కదా! లిక్విడ్ అనేది కిందకే ఉంటుంది కదా! ఈ మానోమెట్రిక్ లిక్విడ్ పైకున్నప్పుడు, ఇక్కడ మానోమెట్రిక్ లిక్విడ్ కిందకుంటుంది. ఓకేనా? కిందకుంటుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇది డెల్టా హెచ్ కదా! ఇది డెల్టా హెచ్. ఓకే. ఇక్కడ డెల్టా హెచ్‌కి ఇక్కడ ఎంత పైకెళ్తుంది? ఎంత పైకెళ్తుంది? సో, ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ అంటే ఏంటి? ఇక్కడ ప్రెషర్ అంటే ఏంటి? ప్రెషర్ అంటే ఏంటి ఇక్కడ? సో, లోడ్ బై ఏరియా అనుకుంటే, లోడ్ బై ఏరియా అంటే డెల్టా హెచ్ ఇంటూ ఏరియా. ఓకే. ఏ ఇంటూ డెల్టా హెచ్. ఏమైంది ఇక్కడ? ఈ వాల్యూమ్ మూవ్ అయింది. సో, వాల్యూమ్ ఆఫ్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్
volume of manometric fluid displaced in reservoir is equal to volume of manometric fluid displaced in reservoir is equal to volume of fluid displaced in tube. అంతేనా? ఇక్కడ ఎంతైతే కిందకు వస్తుందో అంతే ఇక్కడ పైకి వెళ్తుంది. క్లియర్ కదా అక్కడ దాకా? Now delta H A into delta H is equal to small a into H2. స్మాల్ ఏ ఇంటూ H2 అర్థమవుతుందా? సో ఇప్పుడు H2 కావాలనుకుంటే A by A ఇంటూ డెల్టా H. నాకు H2 వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్గా మ్యానోమెట్రిక్ లిక్విడ్ ఇక్కడ ఉండేది, ఈ లెవెల్కి ఉండేది. అంటే ఇది కూడా కొంచెం కిందకు ఉంటుంది, డెల్టా హెచ్ ఉండాలనే రూల్ లేదు. ఎందుకంటే ఇది డెల్టా హెచ్ కిందకు వస్తే ఇది ఏ బై ఏ ఇంకా పైకి వెళ్తుంది. కాబట్టి ఇనీషియల్గా ఇప్పుడు ఇది ఎంత పైకి వెళ్ళింది అంటే H2 అంటే ఏంటి, నేను క్యాలిక్యులేషన్ చేయాలి. H2 అంటే ఏంటి, అది ఒక హైట్లో ఉంది, సమ్ హైట్లో ఉంది, ఏదో హైట్లో ఉందండి. మానోమెట్రిక్ లిక్విడ్ అని ఏదో హైట్లో ఉందండి. బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ద ప్రెషర్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ అనేది ఏదో ఒక హైట్లో ఉంది, కిందకు ఉంది, ఇందుకే ఉంది. కానీ ఇది ఇక్కడికి డెల్టా హెచ్ మూవ్ అయితే ఇది పైకి మూవ్ అవుతుంది, అంతేనా? ఎంత మూవ్ అయింది? H2 మూవ్ అయింది. అర్థమవుతుందా మీ అందరికీ? ఇది డెల్టా హెచ్ కిందకి మూవ్ అయితే ఇది H2 పైకి మూవ్ అయింది. ఇది డెల్టా హెచ్ మూవ్ అయితే ఇది H2 ఎంత రావాలి అంటే ఇంత రావాలి. సో మనకి H2 తెలుసు, H1 తెలుసు. సింపుల్గా మన ఫార్ములా ఏంటండి, PA ప్లస్ కిందకు వచ్చాను, గామా 1తో వచ్చాను. సో గామా ఇంటూ H1 ప్లస్ డెల్టా, లేదా H1 డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసేసుకున్నాం కాబట్టి H1 మొత్తం 1 సెకండ్. సో ఇక్కడ అరేంజ్ అయిపోయింది కదా, మళ్ళీ రాశాను చూడండి. PA కిందకు వస్తున్నాం కాబట్టి గామా యాడ్ అవుతుంది, నా నెత్తి మీద కాలం పెరుగుతుంది. ఎంత పెరిగిందండి? ఇది గామా 1 కదా, ఇది గామా 1, ఇది గామా M. ఓకే, ఎంత పెరిగింది? H1 పెరిగిందండి, గామా 1 ఇంటూ H1. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఒక మనిషి ఉన్నాడు, ఓకే, సో వాడి నెత్తి మీదేమో ఇలా ఉన్నాడు, H అనే వాటర్ కాలం ముందు వాడికి. సో వీడి నెత్తి మీద ప్రెషర్ ఎంత? అదే ఇంకొక మనిషి ఉన్నాడు, వాడి నెత్తి మీద ఇలా కాలం ఉంది. సో ఇక్కడ వాటర్ అనేది H ఉంది. సో వీడి నెత్తి దగ్గర ఇక్కడ ఎంత ప్రెషరు, ఇక్కడ ఎంత ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇది గామా అనుకుంటే ఇది కూడా గామా హెచ్, ఇది కూడా గామా హెచ్. అంటే ఇక్కడ మీకు ఎందుకు ఈ విషయం చెప్పాను, దీంతో సంబంధం లేదు ప్రెషర్కి. ప్రెషర్ అంటే ఏంటండి, ఏరియా ఉండదు కదా. ప్రెషర్ టర్మ్లో ఏముంది, ఒకటి డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఉంది, ఇంకోటి హైట్ ఉంది, హైట్ ఆఫ్ ద కాలమ్. సో డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ సేమ్ అయ్యి హైట్ ఆఫ్ ద కాలమ్ సేమ్ అయితే అందులో ప్రెషర్ అనేది సేమ్ ఉంటుంది. ఈ మొక్క ఇక్కడ ఎందుకు చెప్పానంటే, మీరు ఇక్కడ నుంచి కదిలేరు, ఇక్కడికి వచ్చేసారు కదా, ఈ పాయింట్లో ఉన్నారు మీరు, ఇక్కడి నుంచి మీరు కిందకి వెళ్ళారు, మళ్ళీ అంతే పైకి వచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మీలో ప్రెషర్ చేంజ్ ఏమి ఉండదు. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఎక్కువ, ఇక్కడ తక్కువ అని కాదు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ప్రెషర్లో ఎటువంటి మార్పు ఉండదు.
సో పిఏ గామా వన్ హెచ్ వన్ అంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా ఎటువంటి మార్పు ఉండదు ప్రెషర్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంది, డెల్టా హెచ్. సో పైకి వెళ్తున్నాం, మానోమెట్రిక్ ఫ్లూయిడ్ గామా ఏమో డెల్టా హెచ్ మైనస్ గామా ఏమో ఇక్కడికి వచ్చాం H2 ఈజ్ ఈక్వల్ టు పి అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో పిఏ అంటే పిఏ గేజ్ ప్రెషర్ అయితే ఏమవుతుంది, గేజ్ ప్రెషర్ ఏమవుతుంది, పిఏ ఈజ్ ఈక్వల్ టు ఇటు వస్తే గామా ఎమ్ H2 ప్లస్ డెల్టా హెచ్ మైనస్ గామా వన్ H1. సో ఇది గేజ్ ప్రెషర్ ఈ కేసులో. ఓకేనా. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మానోమీటర్స్. ఇంకొక మానోమీటర్ కూడా ఉంది, ఇంక్లైన్డ్ మానోమీటర్. ఇది కూడా యాక్యురసీ పెంచడానికి. సో it is also used to measure small pressures with more sensitivity. ఓకే. అయితే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఏ ఇలా ఉంది, ఇది మన పాయింట్. సో ఇక్కడ నుంచి మనకి ట్యూబ్ ఇలాగా ఇలా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, సో మనకి వర్టికల్ మెజర్మెంట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీటా అనుకుంటే, ఇది తీటా అనుకోండి. ఓకేనా. ఇది తీటా అయితే వర్టికల్ మెజర్మెంట్ ఏమో హెచ్ అనుకోండి. ఓకే. ఇది తీటా కదా, ఇది తీటా. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో మెజర్మెంట్, ఇదే హెచ్ ఈ డైరెక్షన్లో కావాలంటే ఇది హెచ్ అనుకుంటే, అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కొడితే ఇది హెచ్ అనుకుంటే ఇది తీటా కదా, ఇది తీటా అంటే ఇది తీటా కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ వాల్యూ ఏమవుతుంది, హెచ్కి ఈ వాల్యూ ఏమవుతుంది, ఇంక్లైన్డ్ వాల్యూ ఏమవుతుంది. సో మనకి హెచ్ బై సైన్ తీటా, అంతే కదా. ఇప్పుడు సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ హెచ్ బై సైన్ తీటా, మళ్ళీ సైన్ తీటా వచ్చేస్తుంది, అంటే ఇది హెచ్ బై సైన్ తీటా అవుతుంది. ఈ డైరెక్షన్లో వాల్యూ హెచ్ బై సైన్ తీటా అవుతుంది. సో హెచ్ని హెచ్ బై సైన్ తీటాలో కన్వర్ట్ చేసినప్పుడు వాల్యూ ఏమవుతుంది, అంటే ఈ డైరెక్షన్లో మీరు కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే సెన్సిటివిటీ ఇప్పుడు పిఏ ఉంది, ఇది మీ యొక్క లెంత్ అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎల్ అనుకుందాం, ఇది లెంత్ ఎల్ అనుకుందాం. ఎల్ ఇప్పుడు ఇది తీటా కదా, ఇది తీటా లేకపోతే ఇది తీటా. ఇప్పుడు ఇది ఎల్ అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఏంటి అవుతుందండి, ఇది ఎల్ అనుకుంటే ఎల్ ఇంటూ సైన్ తీటా హెచ్ ఏమవుతుంది, ఎల్ సైన్ తీటా అవుతుంది. హెచ్ అవుతుంది, అంతే కదా. సో ఎల్ సైన్ తీటా హెచ్ అయినప్పుడు మరి పిఏ ఎంత అవుతుంది, ఇక్కడ పిఏ ఇది పిఏ అయితే సో మనకి పిఏ ఎంత వస్తుంది ఇక్కడ, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ ఇక్కడ ఉందనుకోండి. ఓకేనా. పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ ఇలా ఉంది. ఇది మానోమెట్రిక్ ఫ్లూయిడ్, ఇది మనకి మానోమెట్రిక్ ఫ్లూయిడ్, ఇలా వచ్చింది మానోమెట్రిక్ ఫ్లూయిడ్. ఓకేనా. ఇలా వచ్చినప్పుడు మనకి అగైన్ ఇక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటంటే, కొంచెం పైకి తీసుకెళ్దాం, ఇది ఇలా తీసేయండి.
ఇక్కడ పెట్టద్దు. మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క టాప్ ఇక్కడ పెట్టద్దు. ఇంకొంచెం పైకి పెడదాం. ఇది ఎక్కడ వచ్చింది. ఎల్ కూడా ఇది పెట్టద్దు. ఇక్కడ నుంచి పెడదాం. అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో సో ఈ పాయింట్ నుంచి ఇది వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్కి ఈ లెవెల్ క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఈ పాయింట్ నుంచి లేదా ఈ పాయింట్ నుంచి ఎల్ తీసుకోవాలి. ఈ పాయింట్ నుంచి ఎల్ తీసుకున్నప్పుడు సో ఎల్ సైన్ థీటా ఏమవుతుందండి? సో వర్టికల్ ప్రెషర్ అవుతుంది. ఎల్ సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఎల్ అనేది ఈ వాల్యూ ఇంక్లైన్డ్ వాల్యూ అయితే వర్టికల్ వాల్యూ ఏమవుతుంది? ఎల్ సైన్ థీటా. బికాస్ దిస్ ఈజ్ థీటా, దిస్ ఈజ్ ఎల్, దిస్ ఈజ్ ఎల్ సైన్ థీటా. ఇది H1 అనుకుందాం. సో పిఏ కావాలంటే పిఏ ప్లస్ గామా1 H1, ఇది గామా1 కాబట్టి గామా1 H1 మైనస్ గామా m L sin theta is equal to P atmospheric pressure. ఓకే, P atmospheric pressure. ఒకవేళ మనం ఇక్కడ H1 0 అనుకుందాం. లెట్ H1 is 0. ఓకే, లెట్ H1. ఇది ఫార్ములా. అంటే PA is equal to gamma m L sin theta minus gamma 1 H1. This is gauge pressure. ఓకే, this is gauge pressure. ఫర్ ఎ వైల్ నేనేమంటానంటే మనకి ప్రెషర్ ఎక్కడైతే మెజర్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ప్రెషర్ మెజర్ చేస్తాను, ఇలా ప్రెషర్ మెజర్ చేస్తున్నాను. ఇది నా పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఇది ఏ అనుకున్నాను, ఇది పిఏ. ఇదంతా మానోమెట్రిక్ ఫ్లూయిడే. ఇదంతా కూడా మానోమెట్రిక్ ఫ్లూయిడే. సో ఇది లెంత్ ఉంది. ఓకే, ఇది లెంత్ ఉంది. ఇప్పుడు ఇది నాకు కావాలి. ఎల్ సైన్ థీటా అయ్యింది. ఇది థీటా కాబట్టి ఇప్పుడు పిఏ ఏమైంది? సింపుల్గా గామా whatever the gamma, ఓకే, గామా ఎల్ సైన్ థీటా. ఓకేనా, గామా ఎల్ సైన్ థీటా. ఎర్లియర్ ఇది వెర్టికల్గా ఉంటే ఇదే పిఏ ఏమవుతుంది? గామా ఎల్. అంతేనా? సో పిఏ ఈజ్ గామా ఎల్. దిస్ ఈజ్ వెర్టికల్ అండ్ ద లెంత్ ఈజ్ ఎల్. సెన్సిటివిటీ అంటే ఏంటంటే సో వాట్ ఈస్ ద ఇనీషియల్ వాల్యూ వర్సెస్ దిస్ వాల్యూ. సో వెన్ ఇట్ ఈస్ వెర్టికల్, వాట్ ఈస్ ద వెర్టికల్ వాల్యూ? గామా ఎల్. ఇంక్లైన్డ్ వాల్యూ గామా ఎల్ సైన్ థీటా. సో ఈ రేషియోని మనం ఏమంటామంటే సెన్సిటివిటీ అంటాం. సెన్సిటివిటీ అంటాం. ఓకే, ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మానోమీటర్స్. అంటే మానోమీటర్సే కాకుండా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివైజెస్ కూడా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ మానోమీటర్స్. అంటే మీరు ఇందులో ఫస్ట్ డివైజ్ వచ్చేసి మెకానికల్ గేజెస్. అదర్ డివైజెస్ టు మెజర్ ప్రెషర్. అందులో ఒకటి ఏంటంటే మెకానికల్ గేజెస్. ఇప్పుడు మీరు అందరం బళ్ళకి గాలి కొట్టించడానికి వెళ్తాం. బండిలో ఒక ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని ఒక కైండ్ ఆఫ్ చిన్న గేజ్ పెడతాడు. బండి గాలి ఎంతో చెక్ చేయడానికి ఒక చిన్న గేజ్ పెడతాడు. ఆ గేజ్ పెట్టి చెక్ చేస్తాడు. సో ఆ కైండ్ ఆఫ్ గేజెస్ అంటే అది కూడా ప్రెషర్ మెజరింగ్ డివైజే. దాన్ని మనం ఏమంటామంటే మెకానికల్ గేజ్ అంటాం. ఇంకోటి ఉంటుంది ట్రాన్స్డ్యూసర్స్. సో ట్రాన్స్డ్యూసర్ అనేది ఇది ఒక డివైజే. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక సిగ్నల్ని, అంటే ఆ డివైజ్లో ఒక సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఎనీ రీజన్. ఇట్ మే బి ఎలక్ట్రికల్ సిగ్నల్, ఇట్ మే బి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ ఆర్ కెమికల్ సిగ్నల్. ఏదో ఒక సిగ్నల్ అనేది అందులో
ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీని ఇండ్యూస్ చేస్తుంది. ఆ ఎనర్జీని మనం ఒక ఫామ్‌లోకి ఇంకో ఫామ్‌లోకి అంటే ఇట్ మే బి ఎనీ ఫార్మ్, ఇట్ మే బి ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, it may be electromagnetic energy, or it may be chemical energy. So any one form of energy, or it may be acoustic energy, or it may be thermal energy. So ఒక form of energy ni we will convert into pressure energy. So any of this signal we convert into pressure energy and we measure the pressure. Okay, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి బార్డన్ గేజ్ కానీ, ఓకే, పీజో ఎలక్ట్రిక్ డివైజెస్ అంటే పీజో మీన్స్ ప్రెషర్ మెజరింగ్ యూజింగ్ ఎలక్ట్రికల్ సిగ్నల్. పీజో ఎలక్ట్రిక్ డివైజెస్ జనరల్గా వీటిని మనం పెద్ద పెద్ద రిజర్వాయర్స్లో, బాడీ వాల్స్లో కానీ అక్కడ వీటిని ఫిట్ చేస్తాం. ఎందుకంటే బాడీ వాల్ ఆఫ్ ద రిజర్వాయర్లోకి కూడా స్పిల్వేలోకి వాటర్ అనేది సీప్ అవుతుంది, లోపలికి వాటర్ ఎంటర్ అవుతుంది. ఆ బాడీ వాల్లో వాటర్ ఎంటర్ అయింది, దాని ప్రెషర్ ఎలా ఉంది అనేది మెజర్ చేయడానికి మనం పీజో ఎలక్ట్రిక్ డివైజెస్ని వాడుతూ ఉంటాం. వాటి సిగ్నల్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం రికార్డ్ చేస్తాం. సో దట్ సీపేజ్ ఇన్ ద బాడీ వాల్ అనేది మనం మెజర్ చేయడానికి, అందులో ఎంత ప్రెషర్ ఉంది అనేది చూడటానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనం వాడే బ్యారోమీటర్ కూడా, బ్యారోమీటర్ ఇస్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెషర్ మెజరింగ్ డివైజెస్. అండ్ ఆల్సో ఆల్రెడీ మీకు చెప్పాను ఎనరాయిడ్ barometer which measures absolute pressure. ఎనరాయిడ్ barometer. సో ఇట్లాంటి కొన్ని డివైజెస్ అపార్ట్ ఫ్రమ్ మానోమీటర్స్ మనకి ప్రెషర్ మెజర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెషర్ మెజర్మెంట్ అండ్ ప్రెషర్ మెజరింగ్ డివైజెస్. సో నెక్స్ట్ టాపిక్లో మనం ఏం చూస్తామంటే ప్రెషర్ అనేది సర్ఫేసెస్ మీద ఎలా ఉంటుంది. ఒక హారిజంటల్ ప్లేన్ మీద ఆల్రెడీ మీకు చెప్పాను, దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా చూస్తాం. ఒక వెర్టికల్ ప్లేన్ మీద కానీ, ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద కానీ, ఒక కర్వ్డ్ ప్లేన్ మీద కానీ, ఓకే, ఎలా ఉంటుంది ప్రెషర్ వేరియేషన్, ఇంకోటి సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే ఏంటి, దాన్ని ఎలా కనుక్కోవాలి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి. సో ఇవి మనం నెక్స్ట్ లెక్చర్లో చూస్తాము. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ సో మచ్.